అల్లూరు సీతారామరాజు జిల్లాలో గిరిజన ప్రాథమిక విద్యా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లో పాఠశాల భవనాల కొరత, ఉపాధ్యాయులు లేమి, మౌలిక వసతుల లోపంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గిరిజన విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వాలు అక్షరాస్యత పెంపు, డ్రాప్ అవుట్ తగ్గింపు కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ జిల్లా అధికారుల నిర్లక్ష్యం, ప్రజల అవగాహన లోపంతో ప్రాథమిక విద్య నత్తనడక సాగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. రాజు జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రాథమిక విద్య సరైన మౌలిక సదుపాయాలు లేక నత్తనడకన సాగుతుందని గిరిజన విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక పాఠశాలలకు శాశ్వత భవనాలు లేవని, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి కనీస వసతులు కూడా అందుబాటులో లేవని చెప్తున్నారు. ఉపాధ్యాయుల కొరతతో పాటు కొంతమంది ఉపాధ్యాయులు సక్రమంగా హాజరు కాకపోవడం వల్ల బోధన ప్రభావితం అవుతుందని ఆరోపిస్తున్నారు. మారుమూల గ్రామాల విద్యార్థులు సరైన విద్యా వాతావరణం లేక చదువుకు దూరమవుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పేరు మనుగురు బాబూజీ, గిరిజన విద్యార్థి సంఘం అల్లూరు జిల్లా డివిజన్ అధ్యక్షులు. మరి ఈ రోజు పెదబల్ మండలంలో ఉన్నటువంటి జీపీఎస్ పాఠశాల తల్లాపు గ్రామానికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అసలు వర్ణాది తీరం, అసలు అంత దరిద్రం, దౌర్భాగ్యం ఉందంటే ఈ రోజు అధికారులు అంత నిర్లక్ష్య ధోరణి కనిపిస్తా ఉంది. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే ఇక్కడ పిల్లలు ఒక చుట్టుపక్కల ఉన్నటువంటి 4 గ్రామాల నుంచి ఇదే ఉన్నటువంటి పాఠశాల వీళ్ళకి. మరి ఆల్రెడీ రోడ్డు సదుపాయం కూడా ఉంది. మరి అదేవిధంగా గ్రామస్తులు భూములు కూడా ఇస్తామని చెప్పేసి కట్టుకోవడానికి అని వాళ్ళు అంటున్నప్పటికీ మరి ఇక్కడ పాఠశాల మరి సమస్యపై చాలాసార్లు అధికారులు దృష్టికి తీసుకుని వెళ్ళినప్పటికీ ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. మరి ఈ పాఠశాల లేదని చెప్పేసి వంకతో, ఈ సాకుతో మారుమూల గ్రామంలో వచ్చినటువంటి టీచర్స్ ఈ రోజు ఇక్కడ పాఠశాల లేదు, మాకు ఉన్నటువంటి పరిస్థితులు మాకు అనుకూలించట్లేదు, అదేవిధంగా ఇక్కడ ఉండడానికి మాకు అకామిడేషన్ లేదన్న ఉద్దేశంతో ఈ రోజు స్కూల్స్ కి రావడానికి ఇష్టపడట్లేదు. మరి అదేవిధంగా స్కూల్ కి రాకపోతే, పాఠాలు చెప్పకపోతే మా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఈ రోజు ప్రధానంగా మరి డ్రాప్ అవుట్స్ ఈ రోజు ఎందుకు అవుతున్నారంటే పిల్లలు మరి ఇక్కడ పునాది ఏదైతే 4వ తరగతి 5వ తరగతి వరకు చదువుతున్నారో ఆ పిల్లలకి ఏం నేర్చుకోకపోవడం వల్ల వాళ్ళకి వెంటనే హై స్కూల్ స్థాయిలో మేము జాయిన్ చేసినప్పటికీ పిల్లలు వాళ్ళతో చదవలేక, వీళ్ళకి ఏమి రాక, మరి ఆ పిల్లలు అక్కడ ఉండలేక ఇక్కడ వచ్చేసి మళ్ళీ మేము స్కూల్కి వెళ్ళాం, మాకేమి రాదని చెప్పేసి మొరాయిస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ డ్రాప్ అవుట్ తగ్గించడానికి ఖచ్చితంగా ఏదైతే ఈ పునాది వ్యవస్థ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో పాఠశాలలు పటిష్టంగా మరి ఆ విద్యా వ్యవస్థ జరిగేటట్టు చూడాలి. మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు చాలా మంది మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి టీచర్లు మరి ఒక 2-3 రోజులకు, ఒక రోజుకు, లేకపోతే 2-3 రోజులకు ఒకసారి రావడం, 3-4 రోజులకు ఒకసారి రావడం, వచ్చి కనిపించి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి తల్లావు పాఠశాలలో చూసుకున్నట్లయితే మరి సుమారుగా 2 నెలలు అయితే మనకు రైసు రాలేదు పిల్లలకి. మరి రైసు రాకపోతే మధ్యాహ్నం పూట వీళ్ళకి ఎట్లా భోజనాలు వండి పెడతారు? ఆ రైసు రాలేదా కారణం ఏంటంటే మరి అక్కడ ఏమన్నటువంటి ఏప్లో అక్కడ ఉన్నటువంటి ఆ విషయాల్ని మేడం పొందుపరిచిన వెంటనే దాన్ని వాళ్ళు మరి దాన్ని చూసుకొని రైస్ కూడా పంపిస్తారు. కాబట్టి మరి ఇలాంటివన్నీ పునరావృతం కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి జీపీఎస్ పాఠశాల ఏటీడబ్ల్యూ గారు, అదేవిధంగా మరి మండల విద్యాశాఖ అధికారులు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారులు, మరి గౌరవ మరి ఐటీడీఏ పిఓ గారు, జిల్లా కలెక్టర్ గారు వీటన్నింటినీ మరి పరిశీలించి ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఏదైతే మళ్ళీ ఈ సమస్యలను పునరావృతం అవుతే ఖచ్చితంగా గిరిజన విద్యార్థి సంఘం దీనిపైన ఖండిస్తూ, డిమాండ్ చేస్తూ పెద్ద మరి ఎత్తున కూడా ఆందోళనలు చేయడం కూడా మేము రెడీగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇటీవల పాఠశాలల విలీనంతో పరిస్థితి మరింత క్లిష్టమైందని గిరిజన సంఘాలు పేర్కొంటున్నాయి. చిన్నారులు కిలోమీటర్ల దూరం వాగులు, వంకలు, అడవులు దాటి పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో ఈ ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పాఠశాల భవనాల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయని, పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చెట్టు కింద, పుట్ట కింద బోధన చేయడం గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటమేనని వారు విమర్శిస్తున్నారు. గిరిజన విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన విద్యా బోధనతో పాటు సమగ్ర మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. కేంద్ర
రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతి విద్యార్థి నేర్చుకునే స్థాయిని అంచనా వేసి వారి సామర్థ్యానికి అనుగుణంగా ప్రత్యేక బోధన అందిస్తున్నామని చెప్పారు. ప్రాథమిక విద్యలో బోధన నాణ్యత పెంచేందుకు ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామని, అన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని వివరించారు. అలాగే ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తున్నామని, 100% ఉత్తీర్ణత లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ ప్రకారం కృషి కొనసాగుతుందని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 10వ తరగతి ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వెళ్ళాను కట్టిన తర్వాత అది ఒక ఓల్డ్ బిల్డింగ్స్ వర్షానికి బయట పెంచుకుంటూ పోయి కింద పడుతున్నాయి. అవి ఇప్పుడు కాకుండా మా ఫైనల్ ఇయర్స్ కూడా చాలాసార్లు ఇన్ఫార్మ్ చేస్తున్నాం. వాడుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఆఫీసర్ అవును ఓకే. పైగా అది ట్రెక్కింగ్ చేయాలి, కొండ నుంచి దిగి పైకి కొండ ఎక్కాలి. ఇంటైన్ క్లాసెస్కి వెళ్ళండి. రిపేర్ కాదు, దాంట్లోనే కొత్త బిల్డింగ్స్ ఇంకో బిల్డింగ్ పైన ఇంకో రిపేర్ బిల్డింగ్ కూడా చేయొచ్చు. మీ ఉన్న బిల్డింగ్ బియాండ్ రిపేర్ లేదు కదా, రిపేర్ ఫుడ్ కన్స్ట్రక్టెడ్ ఇక్కడ. అంటే దీని ప్రాబ్లమ్ గురించి నేను చాలాసార్లు మాట్లాడాను మేడం. ఒకసారి మొన్న వచ్చినప్పుడు కూడా వెంకటరెడ్డి సార్ ఉండాలి మేడం, సార్తో మనం మాట్లాడింది ఇక్కడికైతే లాస్ట్ టైం వచ్చాం మేడం. దాని ముందు మాకు అక్కడ వచ్చిన కాలేజ్కి ఈవెంట్స్కి వచ్చిన లీడర్స్ చాలా మందితో కూడా ఈ ప్రాబ్లం అంటే ఇంప్లిమెంట్ చేస్తాం. మీరు చాలాసార్లు వచ్చినప్పుడు కూడా అడుగుతామంటే మాకు మీ దగ్గర రానివ్వకుండా వెళ్ళి ఎస్టిమేట్స్ వేస్తారు. ఫండ్స్ కానీ లేదంటే లాస్ట్ ఫర్ ఎనీ అదర్. అల్లూరి సీతారామరాజు జిల్లా వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక విద్య బలోపేతం కేవలం ఒక శాఖ బాధ్యత మాత్రమే కాదు, అది సమాజ అభివృద్ధికి పునాది. పాఠశాల భవనాలు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా నాణ్యమైన విద్య అందించడం సాధ్యం కాదు. అదే సమయంలో ఉపాధ్యాయుల పూర్తి స్థాయి నియామకం, క్రమం తప్పని పర్యవేక్షణ, విద్యార్థుల హాజరు పెంపు వంటి అంశాలపై సమగ్ర చర్యలు అవసరం. గిరిజన విద్యను బలోపేతం చేయడం అంటే వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే. మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం లేకుండా తక్షణ చర్యలు తీసుకుంటేనే గిరిజన ప్రాంతాల్లో అక్షరాస్యత పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.